హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అవ్వట్లేదు. ఆయన నమ్ముకుంటే మన జీవితాలు కూడా సర్వనాశనం అయిపోతాయని అంబటి రాంబాబు గారు లాంటి పెద్దలు డిసైడ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఏంటి అంటే ఒకసారి ఆయన మాటలు వినండి, తర్వాత మాట్లాడుకుందాం. ఆయన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనం చేస్తున్నాం. సరిగ్గా 2010 ఈ సమాజంలో, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం అని ధైర్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని మనవి చేస్తున్నారు అంబటి రాంబాబు గారు. మన ప్రశ్న రావణ్ణి గెలిపిస్తాము అని చెప్తున్నారు. మనకే దిక్కు లేదు, మళ్ళీ ప్రశ్న రావణ్ణి గెలిపిస్తామంట. మనం రేపల్లిలో గెలవలేకపోయాం, సత్తెనపల్లిలో గెలవలేకపోయాం, గుంటూరులో గెలవలేకపోయాం, మనం ఇంకొకళ్ళని గెలిపిస్తాం. 175 నియోజకవర్గాల్లో సింగిల్గా నుంచోబెట్టి 11 మందిని గెలిచిన మనం పక్కోళ్ళని గెలిపిస్తాం. మనల్ని మనం గెలిపించుకోవడానికే మనకి లేదు, కానీ పక్కోడిని, అది కూడా పుండాకోరు ప్రశ్నగాడి కోసం ఎందుకు సార్ ఇంత అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించలేరు అనేగా అర్థం, ఆయన వల్ల కాదనేగా అర్థం, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే సర్వనాశనం అయిపోతామనేగా అర్థం, ప్రశ్న పుండాకోరు గడే బెస్ట్ అనేగా మీ అర్థం. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ప్రశ్న పుండాకోరే బెస్టు, వాడిని మేము గెలిపిస్తాం, వాడు మమ్మల్ని గెలిపిస్తాడు అనేటువంటి పద్ధతిలో ఇప్పుడు అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు చూడాలా? ఎందుకు సార్ ఈ దోబూచులాటలు చెప్పండి, ముసుగు తీసేయండి, ఓపెన్గా చెప్పండి. ఎస్, మేమే హిందువుల మీద కక్షతో, పవన్ కళ్యాణ్ గారి మీద కక్షతో మేమే రావణాసురుడిని తయారు చేసాం, వాడిని జనాల మీదకు వదిలేసాం, అచ్చొచ్చిన ఆంబోతులా వాడు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు అనుకున్నాం, కానీ కళ్ళు వేసి లోపల పడదొబ్బారు అని చెప్పి ఓపెన్గా చెప్పచ్చుగా. ఏంటి నష్టం మీకు? జనాలందరికీ ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. ఈ పెద్ద మనిషి కూడా, ఈయన కూడా అన్నారు ఇప్పుడు దీంతో కలిసిపోయారంటే ఆయన క్రెడిబిలిటీ ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఒక ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేసినటువంటి ఒక వ్యక్తిని, ఒక టెర్రరిస్టులను దేశభక్తులతో పోల్చినటువంటి ఒక దారుణమైనటువంటి ఒక దరిద్రుణ్ణి, నక్సల్స్ ఎవరో హిడ్మా పోతే నాలాంటి వాళ్ళు 100 మంది పుడతారు అని చెప్పినటువంటి ఒక సైకో వ్యధవని దేశద్రోహి అనక ఏమంటారు? హిందూ మతాన్ని అత్యంత నీచమైనటువంటి భాషతో వాడు మాట్లాడినందుకే మీరు వాడికి సపోర్ట్ చేస్తారా? ఇది నేనైతే డెఫినెట్గా చెప్పగలను, ఇది హిందూ సమాజం మీద, ఈ దేశం మీద వీళ్ళ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే రావణ్ణి పెట్టారు. వీళ్ళ ఎజెండా ఏంటి అనేది ఇప్పుడు వాడికి ఇచ్చినటువంటి సపోర్టుతోనే పెద్ద మనుషులందరూ కూడా కూర్చుని చేస్తున్నటువంటిది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. వీళ్ళకి 100% హిందువుల నాశనమే వీళ్ళకి కావాలి. ఈ భారతదేశం కులాల మతాలతో విచ్ఛిన్నమైపోయి కొట్లాటలు చేసుకోవటమే వీళ్ళకి కావాలి. వీళ్ళ రాజకీయంగా ఎదగటం కోసం, వాళ్ళ పదవుల కోసం ఎంతవరకు అయినా సరే దిగజారుతారు అనటానికి ఇక్కడ అంబటి రాంబాబు గారు చేస్తున్నటువంటి ప్రసంగం, వాళ్ళ పక్కన ఉండేటువంటి సపోర్టింగ్ స్టాఫా లేదంటే వాళ్ళ గురించి మనం ప్రత్యేకించి సపరేట్గా మాట్లాడుకుందాం. పెద్ద మనుషుల గురించి సపరేట్ ఇంకో వీడియో చేస్తాం. సో మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంటే గెలవటానికి మనకే తికాణా లేదు, మనమే ఏడవలేకపోతున్నాం, మనం పక్కన గెలిపించేటువంటి పరిస్థితి మనకి ఎందుకండి? రావణాసుని గెలిపిస్తారా? ఈ కలియుగంలో వాడికే అవకాశం ఇస్తారా? పట్టం కట్టిస్తారా? కట్టిపించండి చూద్దాం. అంటే ఇప్పుడు ఏంటి, ఎవరి వెర్సెస్? రాముడి అంశలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ పవనుడు ఆయన ఎవరు, ఆయన సైన్యం ఒక పక్క, రావణుడి సైన్యం ఇంకొక పక్క. లెక్కేసుకుందామా? ధర్మం వర్సెస్ అధర్మం, రాముడు సైన్యం వర్సెస్ రావణాసురుడి సైన్యం. ఇదేనా ట్యాగ్ పెట్టుకుందామా? రాసి పెట్టుకుందామా దీని మీద? ఇదే మాటలు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో కూడా. జగన్మోహన్ రెడ్డి
అసలు 150కి తక్కువ వస్తే మేము చూసుకుంటాం, 175 తక్కువ వస్తే మేము చూసుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే మేము చూసుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోతే మేము చూసుకుంటామని నెల్లూరు అనిల్ గారు కావచ్చు, ఇంకా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అందరూ ఏమైపోయారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ గేట్ దాటనివ్వని చెప్పారు, మీరేమైపోయారు? ఆ గేట్ దాటకుండా మీరెందుకు బయట కూర్చున్నారో చాలామందికి తెలుసు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఆ రాముడి సైన్యం, పవనుడి రథం పట్టుకుని ఆయన నడిపిస్తున్నటువంటి ఇంకొక సైన్యం ఒక పక్క, రావణాసురుడి సైన్యంతో వెనకాల రావణుడిని ముందు పెట్టి వెనకాల దొంగ దోబూచులాడుతూ ముసుగులేసుకుని తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఈ సైన్యం ఇంకొక పక్క. ఇదేనా యుద్ధం అంటే రెడీ అందరూ కూడా, సిద్ధం అవ్వండి మీరు కూడా. చూద్దాం ధర్మం ఎవరి వైపు ఉంటుందో, అధర్మం ఎవరి వైపు ఉంటుందో. అంతిమంగా విజయం అధర్మం వైపు నిలుస్తుందా, ధర్మం వైపు నిలుస్తుందా అనేది రేపొద్దున్న, అప్పటి వరకు 2029 వరకు అవసరంలా, రేపొద్దున్న ఆయన బయటకు వచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు తిప్పి కులాల గురించి మతాల గురించి కాకుండా మీ క్రెడిబిలిటీ ఏంటో నిరూపించుకొని చూద్దాం. ప్రజలకి మీరు ఏం చేశారో చెప్పి మీరు జనాల దగ్గర ఓట్లు వేయించుకోండి. కులాలతో మతాలతో చిచ్చులు పెట్టేటువంటి వ్యాఖ్యలు కాకుండా మామూలుగా ట్రై చేసేటువంటి పరిస్థితి ఉందా? మనకి ఉండదు. ధైర్యంగా మనం సూటిగా, అది మాట తప్పను మడమ తిప్పను అంటారు, వెళ్ళి వైజాగ్ అంటారు రాజధాని, మళ్ళీ అమరావతి అంటారు, మళ్ళీ విజయవాడ అంటారు, లేవద్దని మావుగేని అంటారు, రేపు పొద్దున్న ఇంకొకటి అక్కడ అడవిలో పెట్టుకుంటారేమో. మళ్ళీ ఇలాంటి మాటలు తిప్పేటువంటి పని కాకుండా ఏదన్నా స్ట్రైట్గా రాజకీయం చేసేటువంటి ఏమైనా పద్ధతి ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. అది ఎలాగో ఉండదు కదా మనకి. సరిగ్గా రాజకీయం చేయడమే చేత కాదు, కానీ మనల్ని మనం గెలిపించుకోవడమే చేత, కానీ పక్కనే ఆడిని గెలిపిస్తారట. సర్పంచ్గా పెట్టి గెలిపించండి ఫస్ట్. ఒక ఊరిలో సర్పంచ్గా పెట్టి గెలిపించండి అండి. రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లోనో, జడ్పీటీసీ ఎలక్షన్స్లోనో, పంచాయతీ ఎలక్షన్స్లో ఒక సర్పంచ్గా పెట్టి గెలిపించండి ముందు. ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు వచ్చింది పెద్ద పెద్ద మొదటి మాటలు మనకి? ముందు సర్పంచ్గా గెలిపించి చావండి, తర్వాత మాట్లాడదాం.